ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రార్థన చేయకుంటే ఎంత ప్రమాదము అనే ఒక అంశమును మనము ధ్యానం చేసుకోవడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. కనుక మరి ప్రార్థన చేయకుంటే ఎంత ప్రమాదమో అనే ఈ యొక్క అంశమును మనము ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 38 నుంచి 46 వరకు మనకు తెలిసిన భాగము మనము చదువుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి. అప్పుడు యేసు మరణమునంతగా నా ప్రాణం బహు దుఃఖముతో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువ నుండి అని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదుట నుండి తొలగిపొమ్ము. అయినా నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించాను. ఆయన మరల శిష్యుల దగ్గరకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడియను నాతో కూడా మెలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువ ఉండి ప్రార్థన చేయుడి అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మనకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే స్వయాన శిశువులకు మెలకువ ఉండి ప్రార్థన చేయడని చెబుతున్నాడు. కనుక అప్పుడున్న దేవుడు మన విశ్వాస జీవితంలో మనము కూడా శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మనకు కూడా మెలకువ ఉండి ప్రార్థన చేసేది కూడా ఆ దేవుడు ఇప్పుడు మన కూడా చెబుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము శోధన అనేటి మరి ఈ లోకములో మరి మనము ప్రార్థన జీవితం ఉన్నప్పుడే ఆ శోధనలో తట్టుకునే శక్తి అనేది ప్రార్థన ద్వారా మనకు దొరుకుతుంది. మనం ప్రార్థన చేస్తే శోధనలు తప్పించబడతాయని కాదు కానీ ఆ శోధనలలో మనము తట్టుకోగలుగుతాము. ఈ ప్రార్థన మనను ఆ శోధనల నుంచి తట్టుకోవడానికి శక్తినిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకేసి కొరడాలతో కొడుతున్నప్పుడు కూడా ఆయన కంటిలో నుంచి మరి ఒక చుక్క కూడా ఏడ్చినట్టు కన్నీరొచ్చినట్టు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ ముందటి ప్రార్థన ఆ సమయంలో ఆ బాధలు, వేదన, దుఃఖమును భరించడానికి బలమునిచ్చింది ఈ ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మన జీవితంలో ప్రార్థన అనేది మనము ఆయుధంగా చేసుకోవాలి. ప్రార్థన చేయకుంటే ఎంత ప్రమాదం ఉంటుందో అనేది దేవుడు మనకు వాక్యానుసారంగా కొన్ని మాటలు చెబుతున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము 44వ వచనాన్ని మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో చదువుదాము. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు, సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడుచున్నాడు. వాడు అబద్ధకుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాను అంటున్నాడు దేవుడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు తెలుసా? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు యేసు ప్రభువారు? అసలు మనల్ని తయారు చేసింది అపవాదా, దేవుడా? అంటే దేవుడే తయారు చేసిండు, కానీ దేవుడు చెప్పినట్టుగా ప్రార్థన చేయమని చెప్పుతాంటే సరే అంటున్నారు, విన్నట్టే వింటున్నారు, కానీ చెయ్యకుండా ఉంటున్నారు గనక దేవునితో ఉంటూ అపవాది యొక్క క్రియలు జరిగిస్తున్నట్టుగా దేవుడు గమనించి అంటున్నాడు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అంటున్నాడు. నాతో కూడా మీరు మెలకువని ప్రార్థన చేయమంటున్నప్పుడు వీరు ఆ మాట వింటున్నారు, సరే అంటున్నారు, కానీ తప్పకుండా మెలకువ ఉండలేరు, ప్రార్థన చేయలేరు. గనుకనే దేవుడు అంటున్నాడు. ఈరోజు కూడా చాలామంది క్రైస్తవ కుటుంబాలలో కూడా యేసు ప్రభువాన్ని కలిగి ఉంటున్నారు. యేసు ప్రభువు రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళు కూడా దేవుడు చెప్పుతున్నాడు మెలకువని ప్రార్థన చేయండి అని. కానీ ఆ ప్రార్థన అనేది నిర్లక్ష్యంగా చేస్తున్నట్టు మనము మరి ఎప్పుడైతే నిర్లక్ష్యంగా మరి ప్రార్థన చేయకుండా ఉంటారో ఆ కుటుంబాలలో దురాశలు వస్తాయి, అబద్ధాలు వస్తాయి, నరహత్య చేసే గుణాలు వస్తూ ఉంటాయి. ఈరోజు చాలా మందిలో చూసినట్లయితే దురాశలు అంటే తాతల నుంచి దేవుని నమ్ముకున్న క్రైస్తవులు కూడా మరి వాళ్ళు మద్యాన్ని సేవించడం కానీ లోక సంబంధంగా జీవించడం అనేది కూడా జరుగుతున్నది. తర్వాత కొన్ని కుటుంబాలలో క్రైస్తవులు కూడా అబద్ధాలు ఆడడం అనేది కూడా జరుగుతున్నది. కొన్ని కుటుంబాల్లో నరహంతకుడు అంటున్నాడు ఇక్కడ. అంటే దాని అర్థం ఏందంటే ఒక మనిషిని మానసికంగా బాధ పెట్టడం కూడా
ఒక నరహత్య చేసినట్టు లెక్కే. కనుక నరహత్య అంటే ఒక మనిషిని చంపడం కాదు గానీ, మానసికంగా బాధ పెట్టడం. కనుక చాలా కుటుంబాలలో దురాశలు గల కుటుంబాలున్నాయి. అబద్ధమాడే కుటుంబాలుంటున్నాయి. మరి అంటే మనసులను బాధ పెట్టే కుటుంబాలు గూడా ఉంటున్నారు. కారణం ఏందంటే, ప్రార్థన చెయ్యకుంటే ఈ యొక్క దురాశలనేటివి వస్తాయి గనక, ఆ యొక్క ప్రార్థన చేయని వ్యక్తులతోటి దేవుడు అంటున్నాడు, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులం అంటున్నారు. మరి నేను మీకు తండ్రినైతే మీరు నేను చెప్పినట్టు ఇందురు. కానీ నేను చెప్పినట్టే విన్నట్టే వింటున్నారు గానీ, నేను చెప్పినట్టు మీరు చేత్తలేరు గనక, ఆటోమేటిక్‌గా సాతాను యొక్క క్రియలు చేస్తున్నారు గనక, మీరు మీ మీకు వాడు తండ్రి అవుతున్నాడని దేవుడు అంటున్నాడక్కడ. మనము యేసుప్రభు ద్వారానే తయారు చేయబడ్డాం. దేవుడిచ్చిన ఆత్మ మనలో ఉన్నది గానీ, ఈ క్రియలను బట్టి దేవుడు అంటున్నాడు. ఇంకా దేవుని యొక్క వాక్యం మత్తయి సువార్త 26వ అధ్యాయము 51వ వచనం మనం గమనించినట్లయితే 51వ వచనములో, ఇదిగో యేసుతో కూడా ఉన్నవారు ఒకడు చెయ్యి చాచి కత్తి తీసి ప్రధాన దాసుకుని కొట్టి వాని చెవి తెగ నరికెను. ఇక్కడ వాక్యాన్ని స్పష్టంగా చూద్దాం. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో, యేసుతో కూడా ఉన్నాడు. యేసుతో కూడా ఉన్నాడు. ఈ యేసుతో ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడట? మరి కత్తి తీసి ఒక ప్రధాన యాజకుని ఆ యొక్క చూసినట్లయితే కత్తి తీసి ఒక ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవ నరికిండట. కొట్టి చెవ నరికిండట. అంటే దాని అర్థం ఏంటిది? నరహత్య చేసేంతగా వచ్చిండు. ఎవరు? యేసుతో ఉన్నాయన. యేసుతో ఉన్నాడు గానీ, యేసు ప్రభు చెప్పిన ప్రార్థన చెయ్యలేదు గనుకనే, యేసుతో ఉండంగా గూడా సాతాను క్రియలొచ్చినాయి ఆయనలోకి. ఒక మనిషిని మనిషిలాగా చూస్తలేడు. చెవి నరికిండు, కొట్టిండు. ఈరోజు చాలా కుటుంబాలు గూడా ప్రార్థన చేయకుంటే ఇలాంటి గొడవలు, ఇలాంటి కొట్లాటలు, ఇలాంటి రకరకాలుగా మరి జరుగుతున్నట్టు మనము చూడగలుగుతున్నాం. కనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం గమనించాలి. యేసు ప్రభువారు మరి 41వ వచనంలో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువొండి ప్రార్థన చేయమని చెబితే, ఇక్కడ మెలకువ ఉండి ప్రార్థన చేయలే గానీ, ప్రధాన దాసుని యొక్క కొట్టి చెవి మాత్రం నరికిండు. అంటే యేసుతో ఉన్నాడు గానీ, యేసు చెప్పినట్టు చేత్తలేడు. యేసు దాన్ని చేస్తున్నాడంటే, ఈయన 100% ఎవరన్నట్టు మీ తండ్రియగు అపవాది సంబంధులని అందుకే యేసు ప్రభువారు అంటున్నాడు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించాలి. అదే 26వ అధ్యాయము 43వ వచనాన్ని కూడా గమనించినట్లయితే, తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచి వారి కన్నులు భారంగా ఉండెను. అంటే ప్రార్థనకు అవకాశం ఇవ్వట్లేదు. వాళ్ళు ఏమైనా గానీ పడుకోవాలి. ఈరోజు కూడా చాలామంది నిద్రకి అవకాశం ఇస్తున్నారు గానీ, ప్రార్థనకు అవకాశం ఇవ్వట్లేదు. ఎప్పుడు చూసినా పడుకోవడానికే. అది మరి అందుకే దేవుడు మరి ఎందాక నువ్వు పడుకుంటావు అంటున్నాడు. కనుక మరి ఈ యొక్క నిద్రను అనేది మనము ఎక్కువ అవకాశం ఇవ్వకుండా ప్రార్థనకి ఎక్కువ అవకాశం ఇచ్చినట్లయితే, ఇక నిద్రకు అవకాశం ఇచ్చిండు గనక మరి సాతాను యొక్క క్రియలు ప్రధాన దాసులు కొట్టి చెవ నరికిండు. ఒకవేళ దేవునికి అవకాశం ఇచ్చినట్లయితే నిజంగా అద్భుతమైన మరి దేవుని యొక్క కార్యాన్ని చూసి కావచ్చయన. ఇంకా మనం చూసినట్లయితే అదే 26వ అధ్యాయం 56వ వచనం మనం చూసినట్లయితే 50వ వచనములో, అప్పుడు శిశువులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. చూడండి, యేసు ప్రభుతో ఉన్నారు. యేసు ప్రభు రొట్టెలు, రాళ్ళు పంచిపెట్టినప్పుడు వీళ్ళు గూడా మరి చక్కగా భుజించారు. యేసు ప్రభుతోటి వీరు గూడా మంచి పేరు తెచ్చుకున్నారు. మరి దయ్యాల మీద అధికారం యేసు ప్రభువారు ఇచ్చిండు. వీళ్ళకి గూడా కొన్ని అధికారాలు ఇచ్చినప్పుడు అంత బాగున్నది. కానీ యేసు ప్రభువారు ఏం చెప్తున్నాడు? మెలకువ ఉండి ప్రార్థన అన్నప్పుడు వారు యేసయ్యతోటి ఉన్నారు గానీ మెలకువ ఉండి ప్రార్థన చేయలేగా కనుకనే యేసు ప్రభువును మోసం చేసి పోతున్న వ్యక్తులుగా మనం చూస్తున్నాం. అంతగనం ప్రార్థన చేయమని చెప్పినా గానీ, ఈరోజు చాలా క్రైస్తవ కుటుంబాలు గూడా మోసం చేసేవాళ్ళుగా ఉంటున్నారు. సంఘాలను మార్చేవారుగా ఉంటున్నారు. దేవుని యొక్క మరి పేరు బదనాం చేసేవారుగా ఉంటున్నారు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనించాలి. అదేవిధంగా 26వ అధ్యాయం 69వ వచనం మనం గమనించినట్లయితే, 69వ వచనములో, పేతురు వెలుప ముంగట కూర్చుండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవు గలిలయ యేసుతో కూడా ఉంటివి గదా అనెను. అందుకతడు నువ్వు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట చెప్పెను. చూడండి, ఇక్కడ అబద్ధమాడుతున్నాడు పేతురు. యేసు ప్రభుతోటి ఉండి మెలకువ ఉండి ప్రార్థన చేయమంటే చేయలేదు. ప్రార్థన చేయలేదు గనక
సాతాను యొక్క క్రియలొచ్చినాయి. ప్రధాన దాసుడు చెవి నరికిండు, అబద్ధం ఆడుతున్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? దురాశ, అబద్ధము, నరహంతకుడు వాడన్నాడు. అట్లనే నరహత్య అంటే చెవు నరికిండు, అబద్ధం ఆడుతున్నాడు, పడుకోవాలనే దురాశ. కనుక దేవునితో ఉన్న వ్యక్తిలో ఈ 3 గుణాలొచ్చినాయి. కనుక మరి ఇప్పుడు ఈ దేవుని సంబంధి కాదా అనేది మనము గమనించాలి. అందుకే యేసుప్రభువారు ఏమంటున్నారు? మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు అంటున్నారు. వాని దురాశలను నెరవేర్చగోరుతున్నారు. నేను చెప్పుతున్నాను మెలకువని ప్రార్థన చేయండి అని అంటున్నప్పుడు మీరు వింటున్నారు కానీ మెలకువని ప్రార్థన చేయట్లేదు గనుకనే ఈ కార్యాలు చేస్తున్నారు. ప్రధాన దాసుని కొట్టి చెవి నరికినట్టుగా కుటుంబాల్లో గొడవలు, కొట్లాటలు ఉంటున్నాయి. తర్వాత మరి అబద్ధమాడడము, యేసుప్రభువారు ఎవరో నాకు తెలవని పేతురు గూడా అబద్ధమాడినట్లు కొన్ని సందర్భాల్లో మనము గూడా అబద్ధాలాడుతున్నాము. కనుక ఇప్పటికైనా మన జీవితంలో ప్రార్థన చేయకుంటే ఎంత ప్రమాదమో, ప్రార్థన చేయమన్నదే యేసుప్రభువారు శోధనలో ప్రవేశించుకున్నట్లు అంటున్నాడు గనుక, ఇలాంటి సాతాను చేతిలో అనే శోధనలో మనం పడకుండా ఉండాలంటే మనం మెలకువ ఉండి ప్రార్థన చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. గనుక కొద్ది మాటలు ప్రభు దీవించునుగాక. మరి ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వాక్యానుసారమైన ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే నాకు ఫోన్ చేసి నన్ను అడగండి. ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. థాంక్ యూ.